తాత చెట్టు సంసారం కోడిలాగలు ఆయమైన కోడిలాగలే ఉన్నాయి కదా ఇంట్లో పెద్ద పెద్ద ఉన్నాయి అంత నిమ్మలమే తాత ఏదో మరిగా పండుగ ఓట్ల పండుగ దగ్గరికి వస్తుంటే జూబిల్స్ లా మాగంటి గోపినాథ్ కాలం చేసిరి మరి దేనికి బలం పెరుగుతుంది ఎవరిని పట్టక వాళ్ళు సంకర్ గుర్తుకుంటారు మేమే గెలుస్తాం జూబిల్స్ మునగాళ్ళం మేమే అని ఎవరు పట్టకాలు అనుకుంటారు తాత మరి జనాలు ఏమనుకుంటారు అసలు కథ ఇదా జనాలు ఎవరిని కోరుకుంటే గానే మవ్వోడు మునగాడు అంతేనా కాదా అందుకనే మరి నీ షాప్కి వచ్చిన నీ కాడికి నలుగురు వస్తారు కాబట్టి గుసగుస ఏం నడుస్తుంది ఏం చెప్తావు జూబిల్స్ లో ఏ పార్టీకి బలం పెరిగింది ఇప్పుడైతే మళ్ళా మన ఎమ్మెల్యే సాబ్ ఉన్నారు కదా మన మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్యనే గెలుస్తుంది మళ్ళా ఆమెనే వస్తుంది మళ్ళా అభిమానం లెక్క ఆమెకి వేయాలా కంపల్సరీ ఆమెనే వస్తుంది ఉంది కంపల్సరీ ఆమెనే గెలుస్తుంది పక్క చాలా మంది గుర్తుపట్టరు కానీ ఆమె ఒక్కసారి రౌండ్ అప్ కి వెళ్తే బయటికి వెళ్తే గుసగుస నడుస్తుందా నడుస్తుంది నువ్వేమంటావు పిల్లగా ఆమె గెలుస్తుంది పక్క 100% ఆమె గెలుస్తుంది ముక్కు తెరవదాట ముఖం తెరవదాట జనాలు మరి ఎట్లా నేస్తారు ఓట్లు అభిమానం ఎమ్మెల్యే అభిమానం భర్త అభిమానం మీద ఓట్లు వేస్తారు మాగంటి గోపినాథ్ పలుకుబడి ఇంకా ఉన్నది అన్నట్టు అయితే ఆయన అభిమానులు ఇంకా ఉన్నారు నువ్వేమంటావు పిరా చెప్పారు కదా వాళ్ళు చెప్తా నువ్వు చెప్పవా అమ్మగోని నేనే చెప్తా ఇంకా కాంగ్రెస్ కూడా వ్యతిరేకం ఉన్నది కాబట్టి 100% వ్యతిరేకము మీ ఇల్లుగల్లా పోతలేదా బుర్ర బస్సులా బుర్ర అయినా కానీ మళ్ళా టీఆర్ఎస్ రావచ్చు అనుకుంటున్నాం మేమైతే ఎక్కడ ఉచిత పథకాలు 200 యూనిట్లకు ఉచిత కరెంటు ఆడోళ్లకు ఉచిత బస్సు సన్న బియ్యము రేషన్ కార్డులు రైతు భరోసా నిన్న మొన్న రైతు భరోసా కూడా టింగా మోగే వచ్చినాయి మోగినాయి కానీ దానంతా ఈ డెవలప్మెంట్ అయితే లేదు ఇప్పుడు డెవలప్మెంట్ మూడేళ్ళ పొద్దుంది కాబట్టి మరి చేస్తాడో ఏమో మనం ఉరుకులో పెడితే అయితే తప్ప అది ఏమో చెప్పలేము మనం కానీ ఇప్పటికైతే డెవలప్మెంట్ లేదు అంత దిగిపోయింది హైడ్రా అంటని చెప్పి హైడ్రా ఇల్లు కూడా కొట్టడము సిటీలో కూడా బిజినెస్ కూడా తగ్గిపోయింది పెద్ద మనిషి తగ్గిపోయింది लगन अయిందా शादी हो गया नहीं काई को ये छोटी है ना क्यों थी शादी అమ్మో ఇక బుడ్డ మొల్లాట ఇంకా మిస్టర్ వచ్చి గడ్డం వచ్చింది ఇంకా బుడ్డ మొల్లి షోటి ఆట షోటి ఈ కోడిలా నడుదా అంటట్టుంది మాట్లాడుతుంది ఎవరు పిరా ఏయ్ ఇట్రా ఇచ్చా లోపల ఈ సౌత్ అయిన పిల్లలే సంద్రమంతదే ఇట్లా రాదు మొగోని కావా ఎట్లా మరి గట్ట మరి దాచుకుంటావు ఎట్లా ఈ జూబిల్స్ రేపు బలం దేని పెరగబోతుంది ఏం గెలవబోతుంది మాకు అర్థమవుతున్నది ఇదే స్టీల్ పని చేస్తాము అంతే ఏదొచ్చే తెలియదు అంటారా మరి నువ్వు ఎక్కడేద్దాం అనుకుంటున్నావు ఓటు ఏ పార్టీ గెలవబోతుంది ఇప్పుడు వచ్చే పార్టీకి వేయాలి ఏ పార్టీ సాది అదే పిరా నువ్వు ఏమనుకుంటున్నావు బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎర్రజెండా ఏమో చూస్తున్నాం మా టీఆర్ఎస్ అనుకుంటారా మీ దోస్తులు అందరూ అనుకుంటున్నాం ఏమనుకుంటున్నారు టీఆర్ఎస్ వస్తే బాగుంటది మాకు పెన్షన్ వస్తుంది మరి మాకు జర అన్ని ఇప్పుడు పెన్షన్ వస్తలేదా యాడ పెన్షన్ ఇప్పుడు 60 ఉన్నా నేను లేదు పెన్షన్ లేదు ఏం లేదు మొన్న ప్రజాపాలన నువ్వు దరఖాస్తు పెట్టుకోలే ఏది పెట్టినా అన్ని ఫెయిల్ అయినాయి ఏది రాకొచ్చింది పండుకున్నాయా కరెంట్ బిల్లు పిరి అంటారు నల్లా పిరి అంటారు గ్యాస్ అంటారు యాది లేదు చెప్పుడు అని ఏ చేసుడు ఏం లేదు ఏం లేదు అంతే పట్టుకొని నిలవాలి చూసుకొని ముడవాలి
ఒక బస్సు ఒక ఫ్రీ నడిపిస్తాడు, ఒక సన్న బియ్యం ఇస్తారు అంతే. సన్న బియ్యం ఇస్తాడు మెత్తగా అవుతుంది అన్నం. ఆ సన్న బియ్యం దొడ్డు బియ్యం అనుకుంటా వాళ్ళకి ఏం చేసేది తెలియదు. సన్నగా అవుతుందా? సన్నగా దొడ్డు బియ్యం. ఎమ్మెల్యేలు మంత్రులు పోయి ఇంటికాడ బువ్వ తినకుండా మందిలో పూట తిండి ఇంద్రామోహన్లే వణికిస్తాడు, ఎక్కడ ఇస్తుండు. ఒక్కరికి ఇస్తే అయిపోయానా? మిగతా వాళ్ళు పోనీ అంటే లబ్ధిదారులకు అందరికి ఇష్టం అంటారు. అసలు ఉన్నోనికి ఏమి ఇస్తుండు, నేను లేనోనికి గరీబ్ వాళ్ళకు ఏం లేదు. కథ ఎక్కడో తిరుగుతుందేవే.